రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాలలో 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటానని తెలిపారు. త్వరలో పరకాలలో ఇళ్లు కట్టుకుంటానని, ప్రజల దగ్గరకు వస్తానని స్పష్టం చేశారు. పరకాలలో ఎవరికైనా రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుసా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు ఉండగా అప్పుడే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ సీఎం రేవంత్ ను నిలదీశారు. కొండా మురళిని రేవంత్ ఎందుకు తొక్కుతున్నారని ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇక రేవంత్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సంతోషంగా లేరని కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. కొండా మురళిని రేవంత్ పచ్చి మోసం చేశారన్నారు. కొండా దంపతులు మంచోళ్లు కాబట్టి ఇన్నాళ్లు ఊరుకున్నారని తెలిపారు. కొందరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రేవూరికి సవాల్ చేస్తున్న పరకాలలో తానే ఎమ్మెల్యే అని ధీమా వ్యక్తం చేశారు. పరకాలలో పోటీ చేసేది గెలిచేది తానేనని తేల్చి చెప్పారు. పరకాలలో తనను ఎవరూ అడ్డుకోలేరని ఆపలేరని కొండా సుస్మిత స్పష్టం చేశారు. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చింది? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచింది. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నేను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వరకు ఎందుకయ్యా ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా లేకపోతే కొండా కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తాడు? ఈ రోజు నేను ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలన్నీ అంత చులకన్నా మీకు? రైట్. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారు 2 ఏళ్లకు ముందే అభ్యర్థిని? పరకాల నాదే, పరకాలలో రాజకీయం నాదే, పరకాలలో గెలిచేది నేనే అంటూ ఉద్విగ్నంగా ప్రసంగించారు. రేవంత్ కు పిసిసి వచ్చే ముందు కూడా తమ ఇంటికి వచ్చారని, తమ తల్లిదండ్రుల ఆశీస్సులతోనే రేవంత్ ఆనాడు
పిసిసి పగ్గాలు చేపట్టారని కూడా రేవంత్కు చురకలంటించే ప్రయత్నం చేశారు. ఇక పరకాలలో నేనే పోటీ చేస్తా, నేనే గెలుస్తా, ఇక్కడ రాజకీయం మాదే అంటూ చెప్పారు. కొండా మురళి ఎవరికీ భయపడాల్సిన పని లేదు, నన్ను నా తండ్రి ఆ విధంగా పెంచారు. కొండా మురళికి కూడా ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వకపోగా బీసీలపై చిన్న చూపు చూస్తూ ఉన్నారు. బీసీలంటే ప్రస్తుత ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి లెక్కలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్తో పాటు పొంగులేటిని కూడా టార్గెట్ చేశారు. నీ పక్కన ఉన్న పొంగు ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం ఉండదు, ఆ పొంగు తొందరలోనే చల్లారిపోతుంది అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఉద్దేశించి సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అసలు అంతకుముందు అంటే పరకాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఈనాడు పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పదే పదే సంబంధిత శాఖ మంత్రులతోనే కాదు ప్రత్యక్షంగా నన్ను ఎన్నోసార్లు వారు వస్తూ వారే రాకుండా మా పార్లమెంట్ సభ్యురాలు కావ్యమ్మని కడియం శ్రీహరి గారిని కూడా తోడు తీసుకొని వస్తుంటాడు నా మీద ఒత్తిడి చేయడానికి, ఈ పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. రైట్, మొత్తంగా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నాయి, ఒక రకంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వరంగల్లో మొదటి నుంచి విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టబోతున్నాయా? పరకాలలో సీఎం మాట్లాడిన తర్వాత ఏకంగా సీఎంనే ధిక్కరిస్తూ సుస్మిత మాట్లాడటాన్ని ఎలా చూడాలి? సీఎం రేవంత్ ప్రకటించారు ప్రకాష్ రెడ్డి అభ్యర్థిగా ఉండబోతున్నారని, ఎలా ప్రకటిస్తారు? 2 ఏళ్లకు ముందే అభ్యర్థిని పరకాల మాదే అంటూ సుస్మిత వ్యాఖ్యలు చేయటం, అందులోనూ బీసీల నినాదాన్ని నిన్న సీఎం ఎత్తుకున్నారు. సో బీసీకి సంబంధించి సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంగా కూడా బీసీలతో కలిసి ముందుకు సాగుతాం, ఆనాడు డిఎస్ వైఎస్ ఎలాగో ఈరోజు నేను అదేవిధంగా ప్రస్తుత పిసిసి ఇద్దరం కూడా ఆ విధంగానే సమన్వయంగా ముందుకు వెళ్తున్నామని చెప్పే ప్రయత్నం చేసిన వేళ కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలంటే ప్రస్తుత ప్రభుత్వానికి చిన్న చూపు, అందుకు ఒక ఉదాహరణను కూడా చెప్పారు. హైదరాబాద్లో ఇటీవల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పొంగులేటి ఫోటో వేసుకున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వేసుకున్నారు, పొన్నం ప్రభాకర్ ఫోటో కూడా వేసుకోలేదు. ఒక బీసీ నాయకుడికి ఏం గౌరవం దక్కింది? తన తండ్రిని కూడా ఎమ్మెల్సీ చేస్తా అన్నారు, ఎమ్మెల్సీ చేయకపోగా బీసీలను చిన్న చూపు చూస్తున్నారు, కేవలం బీసీలను రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఇలా కొండా సుస్మిత వ్యాఖ్యలు చేశారు. పరకాల నాదే, పరకాలలో నిలబడేది నేనే, పరకాలలో గెలిచేది నేనే, 20 ఏళ్ల పాటు ఇక్కడే ఉండి రాజకీయం చేస్తానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే వరంగల్లో కాంగ్రెస్లోని నాయకులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పుడు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, అందులోనూ సీఎం అక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత, పరకాలకు వచ్చి సీఎం మాట్లాడిన తర్వాత సీఎం మాట్లాడిన మాటలనే ఆమె ప్రస్తావించారు. ఆయన ఎవరు 2 ఏళ్లకు ముందే అభ్యర్థులను ప్రకటించడానికి అని కూడా ప్రశ్నించిన పరిస్థితి. అందులో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, బీసీ వర్గం పూర్తి అసంతృప్తితో ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఏం జరుగుతుంది అనుకోవచ్చు మొత్తంగా పరకాల్లో? వంశీ, సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన కాస్త అధికార పార్టీలోనే హై వోల్టేజ్ టెన్షన్ కి అయితే దారితీసిందని చెప్పొచ్చు. దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో 2 ఏళ్ల గడువు ఉన్నప్పటికీ కూడా 2 ఏళ్ల తర్వాత పరకాల్లో ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ బరిలో ఉంటారనేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అయితే పూర్తిగా కొండా వర్గం అయితే ఇటు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కొండా సుష్మితనైతే పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్న పరిస్థితులు అయితే ఉంది. ఈ రోజు గీసుకొండలో ఏర్పాటు చేసిన సభలోనైతే ఆమె పూర్తిగా సీఎం తీరుపై కూడా ఫైర్ అయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే గతం నుంచి కూడా కొండా సురేఖతో పాటు కొండా మురళి కూడా వీరిద్దరు కూడా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ఇటు కొండా సుస్మితను బరిలో దింపాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దృష్టి కూడా తీసుకువెళ్లారు. పూర్తిగా వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆమె పోటీ చేయడానికి కూడా అన్ని రకాల సంసిద్ధమైన పరిస్థితులు అయితే. ఈ క్రమంలో
సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల్లో మళ్ళీ బరిలో ఉంటారు. ఖచ్చితంగా అతనే గెలుస్తారని చెప్పడంతో అయితే సుష్మితనైతే పూర్తిగా ఫైర్ అవుతుంది. ఇటు రేవంత్ రెడ్డి తీరుపై కూడా ఆమె ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 2 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఎందుకు, రేవూరు ప్రకాష్ రెడ్డి ఇప్పుడే రాజీనామా చేయమను, రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా రేవూరు ప్రకాష్ రెడ్డి గెలవడు, మా అమ్మ నాన్న సాయంతోనే ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి గతంలో గెలిచాడు. ఇటు పిసిసిగా ఎన్నికయ్యే సమయంలో కూడా సీఎం తమ ఇంటికి వచ్చి తమని అడిగాడు అంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉంది. మొదట వారు అనుకున్నది ఒకటి, పూర్తిగా ఇప్పుడు సీఎం తీరు మారిందంటూ కూడా ఆమె అయితే ఫైర్ అవుతున్నారు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఏమో బీసీ నినాదం ఎత్తుకుంటున్నాడు తప్ప పూర్తిగా బీసీలకు అన్యాయం చేసే దిశగా ఆయన చర్యలు ఉన్నాయంటూ కూడా ఆమె అయితే చెబుతుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో పరకాల నుంచి నేనే బరిలో ఉంటాను, ఖచ్చితంగా నేనే గెలుస్తాను, 20 ఏళ్ల పాటు తన రాజకీయ శ్రీనివాస్ చూస్తున్నాం. అంటే మొదటి నుంచి కూడా కొండా దంపతులు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు. అందులోనూ ఈ మధ్య యాదగిరిగుట్ట బోర్డు వ్యవహారం కావచ్చు, అంతకుముందు కొండా సుస్మిత వ్యవహారం కూడా కాస్త ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట వ్యవహారంలో కొండా సురేఖ అలకబూనారు. మొన్న పరకాల్లో జరిగే మీటింగ్ కు కూడా కొండా సురేఖ హాజరు కాకపోవటం, ఆ సభా వేదికగానే ముఖ్యమంత్రి పరకాల అభ్యర్థిని ప్రకటించడం, ఇప్పుడు సుస్మిత ఏదైతే ముఖ్యమంత్రి చేశారో ఆ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయటం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక పూర్తిగా తెగదెంపులకు సిద్ధమైనట్టుగానే భావించాల్సి ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీగా వంశీ, గతం నుంచి కూడా ఇటు కొండ వర్సెస్ రేవూరి అన్నట్టుగానే ఇటు పరకాల్లోనైతే మొదటి నుంచి కూడా వర్గపోరు అయితే కొనసాగుతూ ఉంది. ఇటు కొండ దంపతుల తీరు నచ్చక కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా వన్ సైడ్ అయ్యారు. కొండ వర్గం కూడా ఒక వన్ సైడ్ అయిన పరిస్థితులు అయితే, మరోవైపు గతంలో కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారం కాస్త కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే చర్చలాగా వచ్చింది. ఈ నేపథ్యంలో గతం నుంచి కూడా కొండను పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇటు పార్టీకి సంబంధించిన అధికార కార్యక్రమాలకు కూడా ఆమె కొన్నిటిని బైకాట్ చేశారు, కొన్నిటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. కొన్ని పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇయ్యని సిచ్యువేషన్స్ కూడా చూసాం. అయితే గతం నుంచి కూడా కొండ వర్గాన్ని వన్ సైడ్ చేయడంతో కూడా పూర్తిగా వాళ్ళు ఇటు కొండ వర్గం అయితే ఈ పార్టీ తీరుపై కూడా వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో ఇటు గాంధీ భవన్ వేదిక కూడా ఇటు కొండ సురేఖ కూడా తనకు సంబంధించినటువంటి సెగ్మెంట్ లో కావచ్చు, జిల్లాలో ఉన్న ఇబ్బందుల్లో కూడా మీనాక్షి నటరాజన్ కి అయితే గతంలో భేటీ అయి కూడా సిచ్యువేషన్స్ అయితే మనం చూసాం. అప్పటి నుంచి కూడా పూర్తిగా కొండా సురేఖ దంపతులు అయితే పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, ఎక్కడ కూడా పార్టీ తరఫున వాళ్ళు వెళ్ళిన సందర్భాలు కూడా లేవు. దీంతో ఇటు పరకాల్లో 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సభ జరిగినప్పుడు కూడా వారు సభకైతే పార్టిసిపేట్ చేసింది కూడా లేదు. ఈ నేపథ్యంలో మరొకసారి సీఎం రేవూరు ప్రకాష్ రెడ్డికే వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆయననే పోటీలో ఉంటాడని చెప్పడంతో అయితే సుస్మిత అయితే పూర్తి స్థాయిలో ఫైర్ అవుతుంది. ఒకవేళ అధికార పార్టీ నుంచి తనకు టికెట్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా తానే బరిలోనే ఉంటానంటూ చెప్తుంది. తమ తల్లిదండ్రుల అండ లేకుండానైతే ప్రకాష్ రెడ్డి అక్కడ గెలిచే పరిస్థితి లేదు, ఖచ్చితంగా తామే గెలుస్తామంటూ కూడా ఆమె అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో అయితే అధికార పార్టీలో పూర్తిగా విభేదాలు కూడా తేటతెల్లమయ్యాయి. ఇటు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు కూడా బయటపడ్డ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. పూర్తిగా కొండా సురేఖకు సంబంధించి కొండా దంపతులు అయితే పార్టీకి దూరం చేసే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అడుగులు కలుపుతున్న సిచ్యువేషన్స్ అయితే మనం కనబడుతున్నాం. ఇవాన్షి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా కాంగ్రెస్ లో అసమ్మతి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. మొన్న దక్షిణ తెలంగాణకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తే ఇప్పుడు వరంగల్ వేదికగా కొండా కుమార్తె సుస్మిత చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ శిబిరంలో కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓవైపు పీసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్తున్నా ఆ క్రమశిక్షణా కమిటీ ఎవరిపై చర్యలు తీసుకుంటోంది, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది, నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేది కాంగ్రెస్లోని కొందరు నేతల నుంచి వినిపిస్తున్నమాట. అయితే కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వారిపై వీరిపై కాదు నేరుగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఏ విధంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోతోంది? అందులోనూ ముఖ్యమంత్రి అక్కడ ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత
ముఖ్యమంత్రి వచ్చి అక్కడ ఆ అభ్యర్థి కోసం ప్రచారం చేసినా గెలిచే పరిస్థితి లేదు. నేను నా తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా కాంగ్రెస్ జెండా పరకాలలో ఎగరదు. పరకాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నా కాంగ్రెస్ గెలవాలన్నా అది కొండా దంపతుల వల్లే అవుతుందంటూ ఆమె కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా తమ సామాజిక వర్గం ఏదైతే ఉందో బీసీ సామాజిక వర్గం అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మాత్రం ఒక రకంగా సంచలనమవుతున్నాయి. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత అసలు ఏం మాట్లాడారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వరకు ఎందుకయ్యా ఇయా రాజీనామా చేయమని చెప్పు. ఇయా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా? లేకపోతే కొండ కుటుంబంలో ఎవరు